హలో అండి. బాల్కనీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మా బాల్కనీ సోల్ ఆఫ్ ద హోమ్. ఎ ప్లేస్ వేర్ వి బ్రీత్ ఫ్రెష్ ఎయిర్, సిప్ టీ అండ్ డ్రీమ్ పీస్‌ఫుల్లీ. అందుకే బాల్కనీని ఎప్పుడూ క్లీన్‌గా పెట్టుకుంటాను. ఈరోజు బాల్కనీ క్లీనింగ్ డే అనమాట. ఫస్ట్ అన్ని సామాన్లు తీసేసి లోపల పెట్టేసి నెక్స్ట్ బ్రూమ్‌తో డస్ట్ అంతా దులిపేస్తాను. ఐ ఆల్వేస్ ఫాలో టాప్ టు బాటమ్ మెథడ్ ఆఫ్ క్లీనింగ్ అనమాట. కార్నర్స్‌లో ఇలా చిన్న చిన్న మస్కిటోస్ బూజుకి స్టిక్ అయ్యి ఉంటాయి గదండీ! అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. ఎందుకంటే అవి తినటానికి లిజర్డ్స్ వస్తాయన్నమాట. అసలే నాకు లిజర్డ్స్ అంటే అస్సలు భయం అనమాట చాలా. అందుకే వాటికి ఆ ఛాన్స్ ఇవ్వను. అలాగే ఈ ఫ్లాట్ మాప్‌తో వాల్స్ మీద డస్ట్ అంతా కూడా దులిపేస్తాను. డ్రై క్లీన్ అయ్యాక గ్లాస్ రీలింగ్ క్లీన్ చేశాను. యూజింగ్ సోప్ వాటర్ అండ్ స్పాంజ్ అనమాట. స్టెయిన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. క్లీనింగ్ అంటే నాకొక థెరపీ అండి. ఏదైనా ఏరియా క్లీన్ చేశాను అంటే ఏదో సాధించినంత గొప్ప ఫీలింగ్ వస్తుంది. ఆహ్, ఏరియా అనేది ఆ క్లీన్ ఏరియా చూస్తూ ఉంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. నిజమండి. మీరెప్పుడైనా కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా ఇంట్లో ఏదో ఒక ఏరియా క్లీన్ చేసి చూడండి. మీ మూడ్ నిమిషాల్లో మారిపోతుంది. థాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ థెరపీ. థాట్స్ ఓకే. ప్లాంట్స్ డ్రై లీవ్స్ ట్రిమ్ చేసేసి ఇంకా వాటరింగ్ చేశాననమాట. పాట్స్ రీఅరేంజ్ చేస్తే టోటల్ లుక్ చేంజ్ అయిపోతుంది. కొంచెం గ్రీనరీ ఉంటే మైండ్‌కి ఇన్‌స్టంట్ పీస్ కదా! లాస్ట్‌లో మా మెయిడ్ వచ్చి నాకు హెల్ప్ చేసిందనమాట. ఇంకా మా బాల్కనీ చూస్తే టైర్డ్‌నెస్ అంతా డిసపియర్ అయిపోయింది. బై ఫర్ నౌ.